హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి హెల్దీ సూప్ని అయితే చూపిస్తున్నాను. వర్షాకాలంలో ఈ సూప్ తాగితే కనుక మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది. అలాగే చాలా తక్కువ ఆయిల్తో బ్రోక్లీని అయితే యూస్ చేసేసి నేను ఈరోజు ఒక మంచి సూప్ రెసిపీని అయితే చూపిస్తున్నాను. ఈ సూప్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఒక కడాయిలోకి ఒక హాఫ్ స్పూను ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఆలివ్ ఆయిల్ అయితే యూస్ చేశాను. ఇక్కడ ఆయిల్ బదులుగా మనము బటర్ అయినా యూజ్ చేయొచ్చు. తర్వాత నేను ఒక హాఫ్ కప్పు ఆనియన్ని, అలాగే హాఫ్ కప్పు క్యారెట్ని, హాఫ్ కప్పు రెడ్ క్యాప్సికమ్ని, అలాగే ఒక కప్పు బ్రోక్లీని వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు నేను ఇందులో ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేస్తున్నాను అనమాట. తర్వాత ఇందులో నేను ఒక హాఫ్ స్పూను పెప్పరు, అలాగే ఒక హాఫ్ స్పూను సాల్ట్ని కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇలా అన్నీ వేసాక మనకి 1 నిమిషం వరకు ఫ్రై అవుతే చాలు, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనము ఒక 2 టేబుల్ స్పూన్ అంతా సోయా సాస్ని అయితే యాడ్ చేస్తున్నాను. సోయా సాస్ వేస్తే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇక్కడ. అలాగే సోయా సాస్ వేసాక నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అంతా హాట్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేస్తున్నాను. మనకి ఇంట్లో హాట్ చిల్లీ సాస్ అవైలబుల్గా లేదంటే మనము కొంచెం పెప్పర్ పౌడర్ని ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ అంతా వెనిగర్ని కూడా యాడ్ చేస్తున్నాను. వెనిగర్కి బదులుగా మనము లెమన్ జ్యూస్ని అయినా యూస్ చేయొచ్చు. ఇలా వెనిగర్ వేసాక ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని ఇందులో మనము వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 700 ml అంత వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా మనకి ఎంతమందికి కావాలో చూసుకొని మనము వాటర్ని అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు రోలింగ్ బాయిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను 1 స్పూను జొన్నపిండిని వాటర్లోకి మిక్స్ చేసేసుకొని ఏది లంప్స్ లేకుండా బాగా కలుపుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ జొన్నపిండికి బదులుగా మనము కార్న్ ఫ్లోర్నైనా యూజ్ చేయొచ్చు. మనము హెల్తీగా చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను జొన్నపిండిని అయితే వాడుతున్నాను అనమాట. ఇలా కలిపి వాటర్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేశాక ఒకసారి కలుపుకుంటే మనకి సూప్ థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఫ్లేవర్స్ అన్నీ కంబైన్ అయ్యి ఈ థిక్ కన్సిస్టెన్సీలో సూప్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకా ఒక 5 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. ఇలా కుక్ అయ్యాక ఇంకా ఆల్మోస్ట్ మన సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇలా చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్తీగా కూడా చేసుకోవచ్చు అనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి రెసిపీ. అలాగే రైనీ సీజన్లో ఈ సూప్ని కనుక తాగితే చాలా రిలీఫ్గా ఉంటుంది, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇలాంటి సూప్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ సూప్ ఎలా కుదిరిందో నాకు కమెంట్ అయితే చేసి చెప్పండి. ఇక్కడ నేను లాస్ట్లో కోకోనట్ మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ క్రీమ్కి బదులుగా కోకోనట్ మిల్క్ని అయితే వాడాను అనమాట. ఇది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్లో ఉండే అదర్ రెసిపీస్ని కూడా చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.